షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు అను వారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయీయుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలరాజుతోనూ యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దిము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదొర్లాయోమెరును అతనితో కూడానున్న రాజులను వచ్చి అష్తారోత్ కర్నాయిములో రెఫాయీయులను, హాములో జూజీయులను, షావే కిర్యతాయిము మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఏల్పారాను వరకు తరిమి షేయూరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశను ఏన్మిష్పతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని, హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిము రాజును, సోయరను, బెలరాజును బయలుదేరి సిద్దిము లోయలో వారితో అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5గురు రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్దిము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీయు పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను కనుక అతనిని, అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినను విని తన ఇంట పుట్టి అలవరచబడిన 300 పదునిన మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను, ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అని, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసియున్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అనువారికి ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొననిమ్మని సొదొమ రాజుతో చెప్పెను. ఈ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే
ఈ అధ్యాయంలో మొదటి యుద్ధం గురించి ప్రస్తావించబడింది. ఈ యుద్ధం చేసింది అబ్రాము. తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు కోసము ఆయన ఈ యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే శత్రురాజులు సొదొమ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి లోతును, అతని ఆస్తిని తీసుకొని వెళ్తారు. ఈ విషయం తెలిసిన అబ్రాము తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకుని పోయి ఆ రాజులని తరుముతాడు. వారి చేతిలో నుంచి లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వస్తాడు. ఆ సమయంలో అబ్రామును షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షారసమును తీసుకొని ఎదుర్కొంటాడు. ఇప్పటి వరకు ఈ అధ్యాయంలో మనం ఈ కొత్త వ్యక్తి గురించి వినలేదు. ఈయన ఎవరు అంటే సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అని రాయబడి ఉంది. ఈయన రాజు మరియు యాజకుడు. అయితే షాలేము రాజు అనగా యెరూషలేము రాజు అని, సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే అని, అంతేకాకుండా మన కొరకు మన పక్షాన దేవునికి మొరపెట్టే మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే కనుక ఈ మెల్కీసెదెకే యేసుక్రీస్తు ప్రభువు అని బైబిల్ పండితులు భావిస్తుంటారు. అంతేకాకుండా ఈ మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదిస్తాడు. అబ్రాము కూడా తన దగ్గర ఉన్న వాటన్నింటిలో 10వ వంతును అతనికి ఇచ్చినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు.